శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీశైలంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శాకాంబరి ఉత్సవాలు జరిగాయి. అమ్మవారిని చూడండి, ఎంత శోభాయమానంగా కూరగాయలు, పళ్ళు, పూలతో అలంకరించారో. గుడి మొత్తం కూడా అలంకరించారు. భ్రమరాంబికాదేవి ఎంతో శోభాయమానంగా వెలిగిపోతుంది. శాకాంబరి దేవికి ఉన్న ఒక పురాణ గాథ కూడా ఉంది. అది ఏంటో ఇప్పుడు నేను వివరిస్తాను. శాకాంబరి దేవి గురించి శ్రీదేవి భాగవతంలో ప్రస్తావించారు. శాకాంబరి దేవి ఉత్సవం సందర్భంగా అమ్మవారిని వివిధమైన రకాల కూరగాయలు, ఆకుకూరలతో, పండ్లతో అలంకరిస్తారు. అయితే ఈ శాకాంబరి దేవిగా ఎలాగ వచ్చింది, అమ్మవారు శాకాంబరి దేవిగా ఎలా వెలిశారు అనేది చూద్దాం. వేదకాలంలో దుర్గామాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి వేదాలన్నీ కూడా తనలోని దాచేసుకున్నాడు. దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ మర్చిపోయి, దాని ఫలితంగా దేవతలకు ఎటువంటి పూజలు, యాగాలు అందక, హవిస్సులు అందక దేవతలందరూ కూడా శక్తిహీనులైపోయారు. నదులు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్షజాతి మొత్తం నశించి లోకమంతా కూడా ఆకలితో అలమటించసాగింది. ఆ సమయంలో దేవతలు, ఋషులు సర్వశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ అమ్మ ఆ దేవి కరుణతో శతాక్షిగా, అంటే అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చి బీటలు వారిన భూమిని, కరువు కాటకాలను, లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారు కన్నులోంచి ఒక్క నీరు చుక్క రాగా ఆ నీరే ఏరులై, వాగులై, నదులన్నీ కూడా నిండి లోకమంతా ప్రవహించిందంట. అయితే భూములు సాగు చేసి పంట పండించడానికి కొంచెం సమయమైతే పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చడానికి సాక్షాత్తు ఆ అమ్మవారే అమితమైన దయతో శాకాంబరి అవతారం దాల్చి వివిధమైన కూరగాయలు, పళ్ళతో సహా ఒక పెద్ద వృక్షంలాగా మనకి దర్శనమిచ్చింది. అప్పుడు ప్రజలంతా ఆ కూరగాయలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్నా, ఎన్ని తిన్నా సరే ఇంకా తరగని సంపదతో ఆ అమ్మ తిరిగి వచ్చారు. ఆవిడ అమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకాంబరి అవతారం. పార్వతీదేవి దుర్గగా తన నుండి ఉద్భవించిన కాళిక, భైరవి, సాంబవి, త్రిపుర ఇలాంటి మొదలైన శక్తులతో దుర్గామాసురుని సంహరించి రాక్షస సైన్యాలతో 9 రోజుల పాటు యుద్ధం చేసి చివరికి దుర్గామాసురుని సంహరించింది. ఆ తల్లికి అందరం కూడా ఓం శ్రీ దుర్గామాతయే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ భ్రమరాంబికాదేవియే అని ఎంతో ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా మనకి అనుగ్రహం లభిస్తుంది. జై జగన్మాత. ఓం దుర్గాయే నమః. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.